గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆషాఢమాసం శుక్లపక్ష పౌర్ణమిని గురు పౌర్ణమి అని లేదా వ్యాస పౌర్ణమి అని అంటారు. అన్ని పండుగల కంటే గురు పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది. మనకి జ్ఞానాన్ని ప్రసాదించి జీవితాన్ని ముందుకు నడిపించడంలో సాయపడిన ప్రతి గురువుకు కృతజ్ఞత చెప్పుకోవడమే గురు పౌర్ణమి ముఖ్య ఉద్దేశం. అందుకే ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తమ గురువులను పూజిస్తారు. ఈ పండుగను వ్యాస మహర్షి జన్మదినంగా జరుపుకుంటారు. ఎందుకంటే ఆయన వేదాలను విభజించి పురాణాలను రచించారని ప్రజల నమ్మకం. గురు పౌర్ణమి వెనుక ఒక ముఖ్యమైన కథ దాగి ఉంది. ఇది వేదాలను రచించిన వేదవ్యాసుడి కథ. వేదవ్యాసుడు ఆషాఢమాసంలో పౌర్ణమి నాడు జన్మించాడని, అందుకే ఈ రోజును వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఒకప్పుడు పరాశరుడు అనే గొప్ప ఋషి ఉండేవారు. ఆయనకు సత్యవతికి జన్మించిన వారే వేదవ్యాసుడు. వేదవ్యాసుడు వేదాలను 4 భాగాలుగా విభజించాడు. పురాణాలు రచించాడు. మహాభారతం వంటి గొప్ప ఇతిహాసాలకు కర్త అయ్యాడు. అందుకే గురు పౌర్ణమి నాడు ప్రజలు తమ గురువులను స్మరించుకుంటూ వారిని పూజిస్తారు, వారి జ్ఞానాన్ని పొందుతారు. శ్రీ గురుభ్యో నమః. మనకి గురు పరంపర నుంచి వచ్చినటువంటిదే ఈ గురు పౌర్ణమి. అలాగే ఆది గురువు అయినటువంటి వారు వ్యాస మహర్షి దగ్గర నుంచి కూడా మనకి గురు పరంపర అనేటువంటిది ఏర్పడడం జరిగింది. అప్పటి నుంచి కూడా నేడు శంకరాచార్యుల తరం వరకు కూడా మనకు మంత్రంలో చూసుకున్నట్టయితే వ్యాస శంకర మధ్యమాం, వ్యాసుడు మన శంకర భగవానుడు మధ్యలో ఉండేటువంటి తరమంతా కూడా గురు పరంపర. చాలామంది గురువులు ఉన్నారు. శ్రీ విద్యా గురువులు ఉన్నారు. అలాగే దిశని నిర్దేశించేటువంటి గురువులు ఉన్నారు. అలాగే ఒక మనిషి మనుగడికి కారణమైనటువంటి జీవన విధానాన్ని తెలియజేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఒక గురువు గారికే మాత్రం ఉంటాయి. కాబట్టి మనం ఈ గురు పౌర్ణమి రోజున గురువుని ఖచ్చితంగా కూడా దర్శనం చేసుకొని ఆయన తొలక ఆశీస్సులు తీసుకోవడం అనేటువంటిది అనాది నుండి కూడా మనకు వస్తున్నటువంటి ఒక సాంప్రదాయమైనటువంటి ఆచారం. కాబట్టి ఎవరైతే ఈ గురు పౌర్ణమి రోజున గురువు గారికి నమస్కారం చేసుకుంటారో అదే గురు పరంపరలో వచ్చినటువంటి ఆయనే మన సద్గురు సాయినాథులు వారు. కాబట్టి ఆయనకు కూడా నమస్కారం చేసుకుంటే, అలాగే పరమశివుడు కూడా గురుర్ బ్రహ్మ అని చెప్పి గురువుతో సమానం. కాబట్టి ఆయనకు కూడా నమస్కారం చేసుకున్నట్టయితే గురువు తలకు అనుగ్రహం ద్వారా అందరూ కూడా జీవనోపాధి కలిగి ఆయుర ఆరోగ్య భోగ భాగ్యాలతో ఉంటారు. అది గురు పౌర్ణమి తలకు విశిష్టత. గురు పౌర్ణమి రోజున గురువుల గొప్పతనాన్ని గుర్తు చేసుకుని వారిని పూజించటం వల్ల జ్ఞానం, మార్గదర్శకత్వం లభిస్తాయని నమ్ముతారు. గురువులు తమ శిష్యులకు జ్ఞానాన్ని అందించడమే కాకుండా వారి జీవితాలను సరైన మార్గంలో నడిపిస్తారు. గురువుల పట్ల కృతజ్ఞతను, గౌరవాన్ని తెలియజేయడానికి ఈ పండుగను జరుపుకుంటారు. గురు పౌర్ణమి అనగా భక్తులందరూ కూడా సాధారణంగా సాయిబాబా వారి యొక్క జన్మదినం అనుకుంటారు. కానీ అదంతా కూడా తప్పు. ఈ యొక్క గురు పౌర్ణమి అనగా స్వామివారిని ఎవరైతే గురువుగా భావిస్తూ ఉంటారో దీన్ని గురు పౌర్ణమిగా భావిస్తూ అందరూ కూడా ఈ యొక్క గురు పౌర్ణాన్ని జరుపుకుంటూ ఉంటారు. ఈ యొక్క గురు పౌర్ణమి నాడు ఏదే విధంగా అయితే స్వామివారిని పూజిస్తారో అదేవిధంగా తమ యొక్క గురువుగారిని కూడా పాదపూజ చేసుకోవడం ద్వారా వాళ్ళు చదువుకున్నటువంటి యొక్క విద్యకు కూడా సమకూర్తత చేరుతుందని మన యొక్క గురు పౌర్ణమి సృష్టి ద్వారా తెలుసుకొని అందరికీ కూడా తెలియజేద్దాం. మరోవైపు గురువు స్థానంలో షిరిడి సాయిబాబాని భక్తులు విశిష్టంగా పూజలు నిర్వహిస్తారు. దీంతో షిరిడి సాయిబాబా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సాయికి అభిషేకంతో పాటుగా వివిధ అలంకరణలలో భక్తులకు దర్శనమిస్తున్నారు.